మొన్ననే చెప్పా, శ్రీవాణి టిక్కెట్లు ఓన్లీ ఆన్లైన్ అంటే కేవలం ఆ వ్యవహారాల మీద అలవాటు ఉన్నోడు మాత్రమే తీసుకుంటాడు. మళ్ళీ అది కూడా అన్యాయమే. ఇప్పుడు ఆర్జిత సేవల్లో అదే సమస్య ఎదురవుతుంది. కేవలం అదేది ఇంటర్నెట్ సెంటర్లు నడిపేవాళ్ళు లేదా దీని మీద బాగా ఎక్స్పర్టైజేషన్ చేసిన వాళ్ళు మాత్రమే దక్కుతున్నాయి, మిగతా వాళ్ళకి దక్కట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసి పెట్టినందుకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేదో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవచ్చు కదా డబ్బులు. ఆన్లైను ఆఫ్లైను రెండూ ఉండాలి. అలా కాకుండా చేస్తుండటం అన్నటువంటిది మరి భక్తులకి మేలు చేయాలనుకుంటున్నారో వీళ్ళు భక్తులకి అన్యాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఆలోచించుకోవాలి. శ్రీవాణి ట్రస్ట్కి విరాళం ఇచ్చేలోపే టిక్కెట్లు ఖాళీ అంటూ ఈనాడే వార్త రాసుకొచ్చింది. శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని జారీ చేస్తుంది. రోజుకి 800 టికెట్లు అందుబాటులో ఉంచుతుండగా నిమిషాలను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి శ్రీవాణి కరెంట్ డొనేషన్ విభాగం కింద టికెట్లు పొందాల్సి ఉంటుంది. ముందుగా శ్రీవాణి ట్రస్ట్కి 10,000 చొప్పున గరిష్టంగా 4గురికి విరాళం అందించాలి. భక్తుల వివరాలు నమోదు చేశాక పేమెంట్ గేట్వే వస్తుంది. ఇది పూర్తయ్యాక విరాళం ఇచ్చినట్టు సంక్షిప్త సమాచారం అందుతుంది. అనంతరం కరెంట్ బుకింగ్లో 800 శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించుకుని డోనర్ ప్రివిలేజెస్ దర్శన్ రిడెంప్షన్ కింద బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంతమంది భక్తులకు శ్రీవాణి దర్శన టికెట్ కావాలో వాళ్ళందరికీ 500 రూపాయలు చొప్పున నగదు చెల్లించి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 విరాళం అందించేందుకు సమయం పడుతుంది. ఈ సమయంలో అప్పటికే ఆ గతంలో శ్రీవాణి ట్రస్ట్కి 10,000 చొప్పున విరాళం అందించిన భక్తులు కొందరు 500 చెల్లించి దర్శన టికెట్లు తీసుకున్నారు. వీళ్ళకి ఏడాదిలోపు దర్శన టికెట్ పొందే వీలుంటుంది. దీంతో ఏ రోజుకు ఆ రోజు కరెంటు బుకింగ్లో శ్రీవాణి టికెట్లు పొందాలని ఆశించే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నేరుగా తిరుమల వచ్చిన భక్తులకు నిరాశ మిగులుతుంది. సదరు భక్తులు మరో రోజు కరెంట్ బుకింగ్ పొందాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఆధ్వర్యంలో శ్రీవాణి టికెట్ కోసం ఒకేసారి 10,500 చెల్లించే అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకు తీసుకొచ్చిన నూతన విధానంలో ముందుగా 10,000 విరాళం ఇచ్చి ఆ తర్వాత 500 టికెట్ కొనాల్సి వస్తుంది. పలు ఫిర్యాదుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం సదరు లోపాలు సరిదిద్దే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఒకేసారి శ్రీవాణి విరాళం టికెట్ కొనుగోలు ఆప్షన్ తీసుకొచ్చి దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. నూతన విధానాన్ని 4 రోజుల పాటు పరిశీలించున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపిన నేపథ్యం. ఇదే జగన్ టైంలో అయితే కనుక ఇంత అరాచకం, ఇంత అసమర్థులు, ఇంత దుర్మార్గులని రాసేవాళ్ళు. అప్పుడు అసలు శ్రీవాణి మీదనే బురద జల్లారు. ఇప్పుడు ఆ శ్రీవాణి కంపల్సరీ అయింది. కానీ దాంట్లో ఇట్లాగా ఎందుకు భక్తులు వేధిస్తున్నారు? భక్తులకి చేతనైతే సేవ చేయాలి, వాళ్ళకి మరింత కంఫర్ట్ తేవాలి. కానీ ఉద్యోగుల్ని కంఫర్ట్ చేసుకుని టీటీడీ బోర్డు కంఫర్ట్ చేసుకుని భక్తులను వేధించడం అన్నటువంటిది పాపం, శాపం అది.